जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्त वृंद ओम ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. సో భక్తులందరికీ మన వైష్ణవ సదాచారంలోని ఆ, ఇవాళ మనం కంటిన్యూ చేద్దాం. సో ముందుసారి నేను ఆచరణ విధిలో ప్రణామాల గురించి వర్ణించేటప్పుడు పురుషులు సాష్టాంగ ప్రణామము, స్త్రీలు పంచాంగ ప్రణామం గురించి వర్ణించాను. సో సాష్టాంగ ప్రణామంలో విశేషంగా 8 అంగాలు. ఉం, అందులో కాళ్ళు, చేతులు, ఉం, ఆ, తొడలు, ఆ, కాళ్ళు, చేతులు, మోకాళ్ళు, ఉం, తర్వాత ఛాతీ వక్షస్థలం, తర్వాత శిరస్సు, దృష్టి, ఆ, వచనం మనస్సు, మళ్ళీ వాక్యం మన వర్డ్స్ వచనం అన్నమాట. వచనాలు. సో ఈ విధంగా మనం 8 అంగాల్ని ఆ, అర్పణం చేస్తాం అన్నమాట. అందులో విశేషంగా ఇక్కడ మనస్సు గురించి వర్ణించబడింది, ఇంకోటి దృష్టి గురించి. ఉమ్. ఈ రెండు సెపరేట్గా పురుషులకి వర్ణించబడినది. వాళ్ళ దూరదృష్టి ఉండాలన్నమాట పురుషులు అనేవాళ్ళు. అలాగే స్త్రీలలో పంచాంగాలు. స్త్రీలు పంచాంగ ప్రణామం చేసేటప్పుడు 5 అంగాలు వస్తాయన్నమాట. అందులో మోకాళ్ళు, చేతులు, ఆ, ఆ, తర్వాత శిరస్సు, వచనాలు, తర్వాత ఇంకోటి బుద్ధి. ఉమ్, 5వ అంగం బుద్ధి. ఆ, ఆ, తమ బుద్ధిని భగవంతుని ఉద్దేశించి ఆ, వినియోగించాలన్నమాట. సో ఈ విధంగా స్పెసిఫిక్గా పంచాంగంలో బుద్ధి గురించి వర్ణించబడింది, అష్టాంగంలో మనసు, దృష్టి గురించి వర్ణించబడింది. ఈ విధంగా భేదాలు ఉన్నాయి ఇక్కడ. సో విశేషంగా పంచాంగాల్లో విశేషంగా ఇది పద్మపురాణంలో కూడా వర్ణించబడినది. స్త్రీ గర్భాశయము, వక్షస్థలాలు ఈ జీవ జీవానికి సంబంధించి, అంటే ఒక ఒక ప్రాణ ఒక ఈ ప్రపంచానికి జీవాన్ని తీసుకొచ్చే ఆ, అంగాల కింద భావిస్తారు కాబట్టి వాటిని నేలకి తాకనివ్వరు. ఓకే. సో ఇది ప్రాక్టికల్ పర్పస్ అని అలా ఆ, చేయడం కాదు, కానీ వాటికి ఒక మర్యాద ఇస్తూ అంగాల్ని, యోని గర్భాశయాన్ని, మళ్ళీ వక్షస్థలాన్ని, దీని ద్వారా ఒక బిడ్డ పెరుగుదల అవుతుంది, పోషణ అవుతుంది. అందుకనే వాటిని నేలకి తాకనివ్వరు. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ మనము గమనించాలి. సో అందుకే హరిభక్తి విలాసులో విశేషంగా ఇన్ జనరల్ స్త్రీలు పంచాంగ ప్రణామంలోనే చేయాలి. ఉమ్. పద్మపురాణంలో ఆ, భగవంతుడు విష్ణుకి మీరు ఆ, ప్రణామం చేసేటప్పుడు ఆయన దక్షిణ సైడ్ని పెట్టుకుని చేయాలి, లెఫ్ట్ సైడ్. నే బామేచ బామేచ లెఫ్ట్ సైడ్ పెట్టుకుని. అలాగే ఆ, భామేచ దక్షిణ కాదు, వామేచ ప్రణవత్ విష్ణు, దక్షిణేశ శివ గౌరీ. ఇప్పుడు శివ గౌరీ గౌరీ శంకరులకి ప్రణామం చేసేటప్పుడు వాళ్ళని ఆ, మనం కుడివైపు, గురువులకి ప్రణామం చేసేటప్పుడు ఆ, మన శిరస్సును ఆయన పాదాల వైపు పెట్టుకు ప్రణామం చేయాలి. అండ్ ఒకే చేతితో ఎప్పుడు ప్రణామాలు చేయకూడదు. ఉమ్.
ఇలాగా పద్మ పురాణంలో వర్ణించబడింది. అలా ఒకవేళ ఒకే చేత్తో ప్రణామం చేసిన ఆ, ఆ, దీన్ని మార్చి ఇటువంటి చేసిన దానివల్ల ఫలితం ఉండదని. సో ఇస్కాన్లో స్పెసిఫిక్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు, ఇప్పుడు మనం గురువుకి చేసేటప్పుడు ప్రణామాలు మనం శిరస్సును ఆయన వైపు పెట్టి చేస్తే మన పాదాలు భగవంతుడి వైపుకి వస్తాయి. ఉమ్. సో అందుకే మనం ఏం చేస్తాం, ఇన్ జనరల్ అక్కడ మూల విగ్రహాలు ఏముంటాయో విష్ణుతత్వాన్వి, సో విష్ణుని మనం ఎప్పుడు భామేచ, ఆ, వామన తరపు అంటే మన లెఫ్ట్ సైడ్ పెట్టుకుని భగవంతుడికి ప్రణామాలు చేస్తాం. ఉమ్. సో ఈ విధంగా మూల విగ్రహాల ప్రకారం మనం చేసే ఏ విధంగా ఆ, ను, ప్రణామాలు చేస్తామో అలాగే చేయాలన్నమాట. ఉమ్. ఇది ఒక ఆస్పెక్ట్ ఇంపార్టెంట్. అదే గురువు కూడా అదే చేస్తాం, శిల ప్రభుపాదులు కూడా అదే విధంగా చేస్తాం. ఉమ్. సో ఇక్కడ ఇంకో విషయం. ఉమ్. ఆ, మనం ప్రణామాలు చేసేటప్పుడు మన వచనాల్ని, అందులో అంగాల్లో ఒకటి ఏంటంటే వచన, మన వర్డ్స్ని అర్పించుకోవాలన్నమాట. మనసుని అర్పించుకుంటాం, బుద్ధిని అర్పించుకుంటాం, ఆ, దాంతోపాటు వర్డ్స్ని కూడా అర్పణం చేయాలి. అందులో భాగంగా ఏం చేస్తాం, ప్రణామంత్రాలు. విశేషంగా శ్రీల ప్రభుపాదికి ప్రణామం చేసేటప్పుడు ఆయన ప్రణామంత్ర మొత్తం రెండు ప్రణామంత్రాలు తీసుకోవాలి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమదే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది జనరల్ ప్రణామంతుల. తర్వాత భగవంతుడికి మనం ప్రణామాలు చేసేటప్పుడు మళ్ళీ మనం గురు పరంపర నుంచే వెళ్తాం. గురు గౌరాంగ రాధాకృష్ణ. జనరల్ ఈ సీక్వెన్స్ని ఫాలో అవ్వాలన్నమాట. మనం ప్రభుపాద్ ప్రణామ మంత్ర, మీ గురువు మంత్ర కూడా తీసుకోవచ్చు అప్పుడు. జనరలీ మనం వచ్చిన ఎలా ప్రణామ మంత్ర చెప్పాలంటే అది మనకు వినిపడేట్టుగా ఉండాలి, వినపడాలి మనకి. ఆ, కొంచెం జనరలీ గట్టిగానే ప్రణామంత్ర మాట్లాడతారు, కానీ విశేషంగా గురు ప్రణామంత్ర తీసుకునేటప్పుడు మనం గమనించాలి, అక్కడ మిగతా భక్తులందరూ ఉంటారు కాబట్టి. సో మనం గురు ప్రణామంత్ర స్పెసిఫిక్గా మనం హైలైట్ చేయకూడదు. దిస్ ఈజ్ ఇస్కాన్ స్టాండర్డ్, ఓకే. ఇది గో వైష్ణవ పద్మపురాణ స్టాండర్డ్ ప్రకారం కాదు. పద్మపురాణం ప్రకారం యాక్చువల్లీ గురువుకి మనం ప్రణామం చేసేటప్పుడు గట్టిగా చెప్పాలి. ఆ, ఆ, కానీ ఇస్కాన్లో మనం ప్రభుపాదుల్ని ప్రతిష్ఠ ఆచార్య కింద మనం వర్తిస్తాం కాబట్టి ఆయనకి ఇచ్చే గౌరవం పబ్లిక్లీ చేస్తాం. మన స్పెసిఫిక్ స్పిరిచువల్ మాస్టర్కి ఇచ్చే గౌరవాన్ని మనము ఎస్ పబ్లిక్లీ ఇస్తాం, కానీ అందులో ఒక మర్యాదని మెయింటైన్ చేస్తాం అనమాట ప్రభుపాద పట్ల. సో ఈ విధంగా ప్రణామంత్రని మనము ఆ, గురు ప్రణామంత్ర, ప్రభుపాద ప్రణామంత్ర రెండు చెప్పి తర్వాత చైతన్య మహాప్రభు ప్రణామంత్ర. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః చెప్పిన తర్వాత అప్పుడు రాధాకృష్ణ విగ్రహాలు ఉంటాయి. రాధాకృష్ణ విగ్రహాలు, ఏ కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. చాలాసార్లు భక్తులు తప్త కాంచన గౌరాంగి శ్రీ రాధే వృందావనేశ్వరి అంటారు. శ్రీ ఉండదు అక్కడ. శ్రీ లేదు, రాధే వృందావనేశ్వరి. మనం ఉన్న ప్రణామంతరం ఉన్నట్టుగానే జపించాలన్నమాట, మార్చేయకూడదు. వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రణామంత్రాలు జపించేటప్పుడు మన దృష్టి ఎక్కడ ఉంటుందండి, నేల మీదే ఉంటుంది. పురుషులు సగం కళ్ళు మూసుకొని దృష్టి పెడతాం అన్నమాట. పెట్టి ఈ ప్రణామంత్రాలు జపిస్తాం. రాధారాణి జపించిన తర్వాత పంచతత్వ మంత్ర, హరే కృష్ణ మహామంత్ర, ఇది కన్క్లూషన్ అనమాట. చూడండి, ఏ ప్రార్థనలో అయినా ప్రభుపాద్ ప్రణామంత్రతో స్టార్ట్ అయ్యి హరే కృష్ణ జయ శ్రీ పంచతత్వ మంత్ర హరే కృష్ణ మంత్రం కంక్లూడ్ అవుతుంది ఇన్ జనరల్. సో ఈ విధంగా ప్రణామ మంత్రాలని జపించాలి. ఇది రెండు ఆస్పెక్ట్. ప్రణామాలు చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టు రెండు చేతులు ముందుకు ఉండాలి. మీరు సాష్టాంగ ప్రణామం చేస్తున్నా పంచాంగ ప్రణామం చేస్తున్నా రెండు చేతులు ముందు ఉండాలి.
అవి మన చెవుల దగ్గర, లేకపోతే మన వక్షస్థలం దగ్గర పెట్టుకుని ప్రణామాలు చేయకూడదు. ఆ, అండ్ రెండు చేతులు ఉండాలన్నమాట, నేలకు తాకుతూ. ఆ, ఇప్పుడు మీ చేతిలో బీడ్ బ్యాగ్ ఉందనుకోండి, మాల ఉందనుకోండి, మాల ఇంకో చోట పెట్టాలి ప్రణామం చేసేటప్పుడు. ఆ, దండవత. ఆ, దండవత్ అంటే ఒక దండ, ఆ, ఒక స్టిక్, ఒక కర్ర కింద పడేప్పుడు ఎలా పడుతుంది? టక్కున పడుతుంది. ఉమ్, మొత్తం సర్వస్వం సమర్పించుకుంటుంది అది, పడిపోతుంది అనమాట. నెమ్మదిగా వంగి వంగి దిగి ఎలా పడదనమాట. అలా జనరల్ ఉండాలి. కొంతమంది ముందు భక్తులు దండవర్పణం అంటే అలా చేసేవారు, పడిపోయేవారు కింద. కానీ ముక్కు తల అవన్నీ పగిలిపోయేవి దానివల్ల. సో అట్లీస్ట్ ప్రణామం చేసేటప్పుడు మనం మొత్తం అంగాలని స్పర్శించేటట్టుగా ఉండాలి. పంచాంగ లేకపోతే సాష్టాంగ ప్రణామాలు. సో ప్రణామం చేసేటప్పుడు ఒక చేతితో నేను ప్రణామం చేస్తాను, ఇంకో చేతితో బీడి బ్యాగ్ను పైకి లేపి పట్టుకుంటాను, అలా ఉండకూడదు అనమాట. లేకపోతే నా ఉన్న బీడ్ బ్యాగ్ మాల ఉంటే నేను పక్కన టేబుల్ మీద పెట్టండి, లేకపోతే హ్యాంగ్ చేసి ఉంచండి. లేకపోతే మీ బ్యాగ్లో పెట్టి పక్కన పెట్టేయండి నేల మీద. ఇంకోటి ఏమైనా పట్టుకుని ఉన్నాను అవన్నీ పెట్టండి ఒక చోట, తర్వాత ప్రణామాలు చేయండి. సో దిస్ వెరీ ఇంపార్టెంట్. మన చేతుల్ని మన తల దగ్గర కానీ ఒకసారి అలా పెట్టుకుని చేయకూడదు అనమాట. సో ఈ విధంగా ఆ, అష్టాంగ ప్రణామ పంచాంగ ప్రణామం గురించి వర్ణించబడింది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ వన్, భగవంతుడి మీద దర్శనం చేసుకున్నప్పుడు ధ్యానించడం. ఎప్పుడైనా మీరు మందిర దర్శనం ఎంటర్ అయ్యేటప్పుడు న్యాచురల్లీ మీరు అక్కడ ఉన్న తలుపుకి కానీ గంట కానీ గంట కొట్టాలి, ఇండికేటింగ్ భగవంతుడు. ఇందులో ప్రణామాలు ఎప్పుడు చేయకూడదు? భగవంతుడు పడుకున్నప్పుడు, లేకపోతే భగవంతుడికి స్నాన అభిషేకాలు అవుతున్నప్పుడు, భోగ నైవేద్యాలు అవుతున్నప్పుడు. ఓకే. ఆ, అప్పుడు పడుకోకూడదు, అప్పుడు ప్రణామాలు చేయకూడదు భగవంతుడికి. ఆయన అటెన్షన్ని మనం డిస్ట్రాక్ట్ చేయకూడదు. ప్రదక్షిణ కూడా చేయకూడదు ఆ సమయంలో. భగవంతుడికి ఎస్పెషలీ భోగ నైవేద్యాలు అవుతున్నప్పుడు, లేకపోతే స్నానాభిషేకాలు అవుతున్నప్పుడు, లోపల అంటే భగవంతుడి తలుపులు మూసి లోపల ఆ, అర్చన విధి నడుస్తున్నప్పుడు. అండ్ మందిర గర్భాలయంలో భగవంతుడికి ప్రణామాలు చేయకూడదు. ఉమ్. గర్భాలయంలోకి వెళ్ళి లోపలికి, అందుకే పూజారులు ఏం చేస్తారు జనరలీ, తలుపు బయటే ఓ మర్యాద మెయింటైన్ చేయాలండి. భగవంతుడికి అలా సమీపంగా వెళ్ళి మనం ప్రణామాలు చెయ్యము, దూరాన్ని మెయింటైన్ చేస్తాం. సో గర్భాలయం బయటే ప్రణామాలు చేసి వాళ్ళు తలుపు కొట్టి లోపలికి వెళ్ళి అక్కడ భగవంతుడు రెండు చేతులు జోడించి, ఆ, భగవంతుడికో శ్రీ శ్రీ రాధా శ్యామ సుందరికి జయ హో, లేకపోతే శ్రీ జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారానికి జయ హో. ఇప్పుడు ప్రభుపాలను మీరు గమనించుంటే జుహు టెంపుల్లో కానీ, లేకపోతే మ్, బృందావనం మందిరంలో కానీ ప్రభుపాదు దర్శనం చేసుకునేటప్పుడు ఎలా చేసుకునేవారు? అక్కడ మూడు మూల విగ్రహాలు మూడు ఉన్నాయి, మూడు సెట్స్ ఆఫ్ డైటీస్ ఉంటాయి. అప్పుడు ఎలా జనరల్లీ ఫాలో అయ్యేటప్పుడు ఎలాగంటే ఆ, ముందు గురు గౌరాంగకి ప్రణామాలు చేస్తారు. ఆ, తర్వాత కృష్ణ బలరాములకు ప్రణామాలు చేసి రాధా శ్యామసుందర దగ్గరికి వచ్చేవారు. అలా ముగ్గురికి మూడు సార్లు ప్రణామాలు చేసి వెళ్ళేవారు. జుహు రాధా రాస్బిహారిలో ఆ, గురు గౌరాంగకి ప్రణామాలు చేసి, తర్వాత రాధా రాస్బిహారికి ప్రణామాలు చేసి, తర్వాత శివర రామచంద్ర, లక్ష్మణ హనుమానులకి ప్రణామం చేసేవారు. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ వీ హ్యావ్ టు ఫాలో జనరల్గా. ఇప్పుడు జగన్నాథ్ మందిరంలో ప్రణామాలు చేసేటప్పుడు ఏం చేస్తాం? ఓకే, ప్రభుపాదకి ప్రణామాలు చేసిన తర్వాత అక్కడ ఒకే ఆల్టర్ ఉంది, అందులోనే అన్ని విగ్రహాలు ఉన్నాయి. ప్రణామం చేసేటప్పుడు మనము ఆ, ఆ, గౌరాంగ ప్రణామంత్ర తీసుకొని తర్వాత జగన్నాథుడి ప్రణామంత్ర తీసుకోవాలి. మనకి భక్తి మార్గంలోకి రావడానికి కారణం శ్రీ చైతన్య మహాప్రభు. మన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయాన్ని స్మరించే పద్ధతిలో మనం కృష్ణుడి ఈ భక్తావతార రూపాన్ని మనం ఇప్పుడు స్మరించాలి. శ్రీధామ్ మాయాపూర్లో వెళ్ళి ముందు ప్రభుపాద ప్రణామంతుల ప్రభుపాదికి మనం ప్రణామం చేస్తాం. తర్వాత వెళ్ళి పంచతత్వకి ప్రణామాలు చేస్తాం. తర్వాత వచ్చి నరసింహస్వామికి, ఆ, తర్వాత వెళ్ళి రాధా మాధవ అష్టసఖి బృందులకి ప్రణామాలు చేస్తాం. సో ఈ విధంగా ఈ ఈ సీక్వెన్స్ని మనం మెయింటైన్ చేయాలి. ఉమ్, ఆ, గురు గౌరాంగ రాధాకృష్ణ, ఉమ్,
గురు గౌరాంగ జగన్నాథ్ బలదేవ సుభద్రమ. ఇప్పుడు మూల విగ్రహాల్లో రాధాకృష్ణులు ఉన్నారు, జగన్నాథ్ ఉన్నారు, శివర రామచంద్రులు ఉన్నారు, అందరూ ఉన్నారంటే అప్పుడు ఏం చేస్తాం? లైక్ ఎవరు పూనా మందిరంలో వాళ్ళు గురు గౌరాంగ్కి ప్రణామాలు చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేది రాధా బృందావన చంద్రుడికి ప్రణామం చేస్తారు, జగన్నాథుడికి తర్వాత. సో వాళ్ళలో భేదాలు ఉండవు. ఓకే, జగన్నాథ రాధాకృష్ణ. సో మనం గురు గౌరాంగ వెళ్ళి తర్వాత ఫర్దర్ మనం ప్రణామాలు చేయాలన్నమాట. సో ఇది మనం గమనించాల్సిన ఆస్పెక్ట్. సో శ్రీల ప్రభుపాద్ ఈ విధంగా స్టాండర్డ్ని ఫాలో అయ్యారు. అప్పుడు మీ రెండు చేతులతో ప్రణామాలు చేసేప్పుడు మీ బీడ్ బ్యాగ్ని సెపరేట్గా ఆరతి టేబుల్ మీద కానీ పక్కన ఉన్న టేబుల్ మీద కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకో ఆస్పెక్ట్ ఇక్కడ, ఇది కూడా ఐ థింక్ సమ్వేర్ హరిభక్తి విలాసులో వర్ణించబడినది. ఆ, వైష్ణవులకి ప్రణామాలు చేసేటప్పుడు, ఇప్పుడు నేను అన్నాను కదా, మన మందిరంకి వచ్చినప్పుడు భక్తులను చూస్తాం, భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి వినమ్రపూర్వకంగా మనం ప్రణామాలు చేసి వాళ్ళ ద్వారా మనం భక్తిలో వచ్చామని చేసేటప్పుడు ఆ భావనతో మనం ప్రణామాలు చేస్తాం ఫస్ట్ టెంపుల్లో ఎంటర్ అవ్వగానే. తర్వాత మనం ప్రభుపాదకి వెళ్తాం. ఆ, ఇక్కడ భక్తులు శ్రీపాద్ మహారాజ్ కూడా ప్రణామాలు చేస్తారు. ఎస్, విశేషంగా ఇక్కడ రాధా శ్యామ సుందర మందిరంలో. సో అలాగా ప్రణామాలు చేసిన తర్వాత వైష్ణవులు ప్రణామాలు చేసేటప్పుడు మూడు నాలుగు చోట్ల పరిస్థితుల్లో వైష్ణవులకి ప్రణామాలు చేయకూడదు. ఆ, ఎప్పుడండి అది? వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు, వాళ్ళు ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు, ఆ, 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 మూడవది వాళ్ళు భగవంతుడి సేవ కోసం అంటే సామాగ్రి అరేంజ్ చేసి పెడుతున్నప్పుడు, అంటే పూజారి కింద వెళ్ళి వాళ్ళు భగవంతుడికి కావాల్సిన ఉపద్రవ్యాలన్నీ పెడుతున్నారనమాట. లేకపోతే వాళ్ళు పూలు తీసుకొస్తున్నారు భగవంతుడి సేవ కోసం, అంటే సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు, వాళ్ళు విశేషంగా విగ్రహ సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళకి మనం ప్రణామాలు చేయకూడదు. ఎందుకంటే అది వాళ్ళ అటెన్షన్ డ్రా చేస్తున్నప్పుడు, బికాజ్ వాళ్ళు స్పెసిఫిక్గా ఒక ప్రైవేట్లో వాళ్ళు స్నానం చేస్తున్నారు, లేకపోతే ప్రసాదం స్వీకరిస్తున్నారు, అప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఒక వైష్ణవుణ్ణి ఆ, వాళ్ళున్న పరిస్థితులు అప్పుడు మనం పక్క నుంచి రెండును మనసులో ప్రణామాలు చేసి పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. అదొక నియమం కాదు. ఓకే, వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వెళ్ళి ప్రణామం చేస్తే వాళ్ళు కూడా ప్లేట్ పక్కన పెట్టి ప్రణామాలు చేసి అది అపరాధం కింద పరిగణిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రసాదాన్ని గ్రహించేటప్పుడు ఆ మర్యాద ఇవ్వాలి ప్రసాదానికి. సో జనరల్లీ ప్రసాదం తీసుకున్నప్పుడు వచ్చి మనం ప్రణామాలు చేయకూడదు అక్కడ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రణామాలు ఏదో మనసులో చేయండి, లేకపోతే వాళ్ళకి తెలియకుండా ఇంకో చోట. సో ఎప్పుడెప్పుడు ప్రణామాలు చేయాలి? ఓకే, ప్రభుజీ నన్ను చూడట్లేదు, మాతాజీ నన్ను చూడట్లేదు, చూసిన తర్వాత ప్రణామం చేయనా? ఆ? లేకపోతే వాళ్ళు చూడకపోతే నేను చూడకుండా ఓకే సరే సరే వెళ్ళిపోనా? యాక్చువల్లీ స్పీకింగ్, ప్రణామాలు ఎప్పుడు చేయాలంటే మనము మనం మొదటిసారి ఆ వైష్ణవం చూసినప్పుడు మనం ప్రణామాలు చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. రెండోసారి వాళ్ళు మనల్ని చూసినప్పుడు ప్రణామాలు చేయాలి. వెరీ డిఫికల్ట్ కదా. ఆ, ఇలా చేసుకుంటూ కూర్చుంటే ఇక మీకు నడుంలేపులు వచ్చేస్తాయి టెంపుల్లో. సో బట్ ఇన్ జనరల్ మీ సీనియర్ వైష్ణవులతో విశేషంగా ఎవరైనా సీనియర్ డివోటీస్ ఉంటే వాళ్ళ అటెన్షన్ డ్రా చేసే అవసరం మనకు లేదు. కానీ వాళ్ళు మనం గమనించావు వెళ్తున్నట్టు, మనం ప్రణామాలు చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు కూడా మళ్ళీ మీరు ఇంకోసారి ప్రణామాలు చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. హరే కృష్ణ. తెలుగులో ఓపెన్ చేసి ఉందా? అరే, మ్మ్. భగవంతుడి మీద ధ్యానం చేయడం. షేర్ చేస్తాను. ప్లీజ్ చేయరా. ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుంచండి, లేకపోతే టైం వేస్ట్. ఇవి హరి మందిరంలోని నియమాల గురించి ఇక్కడ వర్ణించబడుతున్నాయి. ఓకే, మాట్లాడడం కాదు, దాని ముందు ఇంకోటి వస్తుంది. ఇవాళ మనం మాట్లాడడం, కూర్చోవడం, దాని ముందు ఇంకోటి. యా, ఏమైనా ప్రశ్నలు ఉంటే లాస్ట్లో తీసుకుందాం మాతాజీ. ఓకే, మోహిని రూపం మాతాజీ. ఆ, ఎవరైనా రిసైడ్ చేస్తారా? విగ్రహాన్ని దర్శించే విధానం. ధన్వత్ ప్రణామ్ ప్రభుజీ.
యా, హరే కృష్ణ. విగ్రహాలను దర్శించే విధానం. ఒకటి, నమస్కారములు అర్పించిన తర్వాత భగవంతుని కృపను అర్థిస్తూ భక్తితో విగ్రహాలను దర్శించవలెను. రెండు, ఎవరూ కూడా అంటే నేరుగా మొదటగా విగ్రహ ముఖమును దర్శించరాదు. భాగవతము 2వ స్కందము 2వ అధ్యాయం 13వ శ్లోకంలో భగవద్దర్శన విధానముపై ఆ, క్రింది విధమైన వర్ణన కలదు. భగవంతుడి దర్శనము మొదటగా వారి పాదముల వద్ద ప్రారంభించి తరువాత కాళ్లను, తరువాత తొడ భాగములను, తరువాత నడుమ భాగము, ఈ విధముగా క్రమముగా పైకి పైకి ఊర్ధ్వముఖంగా దర్శిస్తూ చివరకు ముఖారవిందమును చూడవలెను. ఎవరి మనసు దృఢంగా భగవంతుని వివిధ అంగాల పట్ల నిలుస్తుందో వారి బుద్ధి సూక్ష్మత అంత మేరకు శుభ్రపడుతుంది. యా, కంటిన్యూ చేయండి అది మొత్తం. ఓకే ప్రభుజీ. శ్రీల ప్రభుపాదపై విధమైన భగవద్దర్శనం ఇంద్రియ నిగ్రహాన్ని శ్రీల ప్రభుపాద్ పెంచుతుందని. ఆ, పై పై విధమైన, పైన పైన ఆ, విధమైన అది. శ్రీల ప్రభుపాద పై విధమైన భగవద్దర్శనం ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుందని చెప్పారు. భక్తుడు భగవద్దర్శనాన్ని, ఓ భగవంతుడా, నేను నీ శాశ్వత సేవకుడను, దయచేసి నేను నిన్ను ఏ విధంగా సేవించగలనో తెలియపరచుము అనే భావంతో చేయవలెను. ఒకవేళ మందిరంలో ఎక్కువ విగ్రహాలు ఉన్నట్లయితే దర్శన పద్ధతి సాధారణంగా సంప్రదాయ ఇష్ట దేవతల నుండి ప్రారంభించాలి. ఉదాహరణకు బృందావనంలో శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిరంలో మొదటగా ఉండే గౌర్నితాయి, తర్వాత కృష్ణ బలరాములు, చివరగా రాధా శ్యామ సుందరులకు శ్రీల ప్రభుపాదులు నమస్కరించేవారు. కానీ భక్తులు వారి గురువును మొదటగా దర్శించవచ్చు. ఒకవేళ గురువు గారి చిత్రపటం లేనట్లయితే పైన చెప్పిన క్రమంలోనే చివరగా శ్రీకృష్ణున్నే దర్శించాలి. నెక్స్ట్ వన్, కూర్చునే అది విషయంలో ఆగండి ఆగండి మొదటి ఇది ఓకే. ధ్యానం మీద మనము. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యా యా. సో ఇది వెరీ ఈజీగానే ఉంటుంది. మనం దీని మీద ఎక్కువ చర్చించుకునే ఆస్పెక్ట్స్ ఉన్నాయి కొన్ని. సో ఈ భాగవతంలోని ఆ, 2వ స్కందంలో 2వ అధ్యాయంలో దీని గురించి వర్ణించబడినది. ఆ, ఇది విశేషంగా ధ్యానయోగి తన హృదయంలో ఉన్న పరమాత్ముణ్ణి ఏ విధంగా ధ్యానించాలనే అంశాల్లో వర్ణించబడిన శ్లోకం అన్నమాట ఇది. ఇందాక ప్రభుపాద్ అక్కడ అందులో కోట్ చేసింది. ఏకైకశో అంగాని దియానుభావేత్ పాదాది యావద్ దశితం గదాభృత జితం జితం స్థానం అపోయ ధారయత్ పరం పరం శుద్ధ్యతి ధీర్యథా యథా. ఉమ్, ఉమ్. సో అనుభావేత్, అనుభావేత్ అంటే ధ్యానించడం, భగవంతుడు అంగాలని. ఆ, ఏకైకశో, ఆ, ఏకైకశో అంటే ఒకటి తర్వాత ఒకటి. భగవంతుడి అంగాన్ని దర్శించేటప్పుడు ఒకటి తర్వాత ఒకటి మీద ధ్యానం చేయాలి. అంగాని యశ సకలేంద్రియ వృత్తి మంతి పశ్యంతి పాంతి కలయంతి చిరంచకంతి. మన బ్రహ్మ సంహిత ప్రార్థనలో ఇది విశేషంగా మనం గోవిందమాది పురుషం మార్నింగ్ శృంగార దర్శనంలో వచ్చినప్పుడు ఈ శ్లోకం వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి అంగానికి భగవంతుడికి శక్తి ఉంటుంది. ప్రతి ఇంకో అంగం చేసే కార్యాలు పరిపూర్ణం అనమాట. భగవంతుడి ఒక అంగం పరిపూర్ణం. మనకు ఒక కాలును సెపరేట్గా పెడితే దానికైనా విలువ ఉండదు. అది కూలి చచ్చిపోతుంది. ఈ చిటికిన వేలికి విలువ ఎందుకు ఉందండి మన చేతికి? మన చేతికి కనుక కంటుంది కాబట్టి దీనికి విలువ ఉంది. ఇది తీసేస్తే దీన్ని ఏదో చెత్త కుప్పలో పడేస్తారు. లేకపోతే ఏదైనా వ్యాధి సోకి దీనికి పోయిందనుకో తీసేస్తారు. దీనికి ఉన్నంత కాలం దీనికి విలువ ఉంటుంది, లేనంత కాలం ఉండదు. కానీ భగవంతుడి అంగాలు అలా కావు, ప్రతి అంగం పరిపూర్ణం. ఆ, అందుకే ఏకైకశో, ఒకటి తర్వాత ఒకటి అంగాని. భగవంతుడి అంగాలు ఆ విధంగా మనం ధ్యానించాలి. అవి కంప్లీట్ ఇన్ దెమ్సెల్స్ అనమాట. భగవంతుడి చరణాలు. మీరు ధ్యానించేటప్పుడు జనరల్గా భగవంతుడి చరణాలు ధ్యానించేటప్పుడు భగవంతుడి లీలల్ని స్మరించవచ్చు. చరణ చరణాలకు సంబంధించిన లీలలు చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ. ఇమ్మీడియట్గా మీ మనసుకి ఏమొస్తుంది? చరణాలు, భగవంతుడి చరణాలు స్మరించినప్పుడు.
యా, కృష్ణలీల విన్నారు కదా. ప్రకటాస్తుడు ప్రభు. ఆ, శకటాసుర లీల. ఓకే, చిన్న కృష్ణుడు ఆ, ఏడుస్తున్నప్పుడు కాళ్ళు చేతులు ఊపుతారు పిల్లలు, అలాగా తన తల్లి కోసం ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తున్నప్పుడు ఆ, ఆ, తన చి హరే తన కాళ్ళ వేళ్లతో మామూలుగా శకట ఆ, బండిని తంతాడనమాట. దాని ద్వారా ఆయన ముక్తి పొందుతాడు. ఎస్. అలా కాళీయ కాళీయమర్దన. కాళీయమర్దన. కాళీయ కాళీయ కాళీయమర్దనం. దమనం. ఆ, కాళీయ దమనం అద్భుతమైనది. ఈ విధంగా అంగాన్ని మీరు చూడగానే ధ్యానించవచ్చు అనమాట భగవంతుడు. లేకపోతే ఏదైనా శ్లోకాలు భగవంతుడి చరణాల గురించి ఆ చరణాల దగ్గర ఆచార్యులు నివసిస్తారనమాట. ఆ విధంగా మనం ధ్యానించవచ్చు అంగాన్ని. తర్వాత వచ్చేది ఆయన ఆ, ఆ, మోకాళ్ళు. ఆ, మోకాళ్ళకి సంబంధించింది దామోదర్ లీల. దామోదర లీలలో భగవంతుడు మోకాలతోనూ నడుస్తూ వెళ్తూ ఉంటాడు అనమాట. ఎస్. తర్వాత ఆయనకు తొడలకు సంబంధించింది ఆ, నరనారాయణ ఋషి లీలలో అందులో తన తొడ ద్వారానే భగవంతుడు ఏం చేస్తాడు, ఊర్వశిని సృష్టిస్తాడు. ఇంద్రుడిను ఉద్వేగాన్ని తగ్గిస్తాడు, శాంతపరుస్తాడు భగవంతుడు. సో ఈ విధంగా భగవంతుడి నాభిని సృష్టి మొత్తం సృష్టించేస్తాడు భగవంతుడు. దామోదరులో కూడా మనం వక్షస్థలంలో శ్రీనివాసుడి మొత్తం బాలాజీ లీలంతా వస్తుంది. వక్షస్థలం అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడే ఎండ్ అయింది మళ్ళీ. వక్షస్థలం భృగు వచ్చి అక్కడ కొడతాడు వక్షస్థలం దగ్గర. లాస్ట్లో పద్మావతి ఎవరు పద్మావతి మళ్ళీ లక్ష్మి ఆ, అదే వక్షస్థలంలో నివసిస్తారనమాట. ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడే ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రతి అంగాన్ని గురించి ఏదో లీలలు కానీ లేకపోతే ఆ రూప వర్ణాన్ని గుణకీర్తన చేస్తున్న శ్లోకాలను కానీ మనం ధ్యానించవచ్చు అనమాట. జనరలీ ఇష్టదేవ అంటారు. ఓకే, భగవంతుడిని ఇష్టదేవుడు. ఆ పరంపరలోని ఇష్టదేవుల్ని మూల విగ్రహాల కింద పరిగణిస్తారు. మనందరి జీవితంలో కూడా ఇష్టదేవుడు ఉండాలన్నమాట. సో జనరలీ అందుకే మనము ఇష్టదేవుని ప్రార్థించేటప్పుడు ఆయన ప్రణామంత్రం విశేషంగా తీసుకోవాలి. ప్రతి అంగాన్ని ధ్యానించాలన్నమాట. ఏకైకశో అంగాని ఒకటి తర్వాత ఒకటి అలాగా పాదాది ఆ, ఉమ్, ఈ అనుభావేత్ మనం ధ్యానించేటప్పుడు ఎలా ఉంటే పాదాది పాదాల నుంచి స్టార్ట్ చేయాలి. అందుకే శిలప్రభుపాద్ చూడండి, మనకి భాగవతం స్కందాలు ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు, మొదటి నుంచి వెళ్ళమన్నారు. ఏంటంటే గుణకీర్తన ఒక వ్యక్తి ఆ, మహత్వాన్ని తెలుసుకునేందుకు ఆయన పాదాల నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు భగవంతుడి ముఖారవిందం మీదకి. పాదాల నుంచి స్టార్ట్ చేయాలి. పాదాది యావత్ అసితం గదాభృత. ఈ గదాభృతుడు ఆ, ఆ, ఈ పూర్ణ పురుషోత్తముడైన భగవంతుడిని పాదాల నుంచి ఆయన ఆసిత స్మితహాస్య ఆ, ఆయన ముఖారవిందం దాకా మనం దర్శించుకోవాలి. ఇదంటే రాసలీల. ప్రభుపాద చెప్తారు దశమస్కందం అనేది రాసలీలకి వర్ణించండి. ఆ స్మితహాస్యలో భగవంతుడు నవ్వు వెనకాతలు ఎన్నో కారులు ఉంటాయి. ఆ, ఆ నవ్వు ద్వారా మార్కండేయ ఋషుడి కి మొత్తం మాయాలోకాన్ని చూపించాడు ఆయన. ఆ, సముద్రాలు నీళ్లు తాగించాడు ఆయన్ని. చెరువు నీళ్ళు కాదు, సముద్ర నీళ్ళు తాగించాడు ఆయన్ని. సో మార్కండేయ ఋషుడికి తన హాస్యం ద్వారా. అలాగే గోపికలతో భగవంతుడు ఎన్నో అద్భుత రాసలీలలు రచించాడు. ఈ విధంగా ఏం చేస్తారు, జితం జితం ఈ విధంగా మన మనస్సుని ఆ, నిగ్రహపరుచుకోవాలి. అందుకే మందిరం అంటారు. మందిరంలో ఏం చేస్తారు, మనస్సును మనం నిగ్రహించుకోవాలన్నమాట. కంట్రోలింగ్ ద మైండ్, జితం జితం స్థానం. సో ఈ విధంగా మనస్సుని కేంద్రించాలి. కళ్ళతో చూడొచ్చు, కానీ చాలాసార్లు భక్తులు ఏం చేస్తారు, రాగానే ఆ, ఆ, ఆతృత తట్టుకోలేక ముఖాన్ని చూసేస్తారు. ఇష్టదేవుడు కాబట్టి పర్లేదు. కానీ కొంతమంది ఏంటంటే ఇలాగ మామూలుగా శృంగార సేవ చేస్తారు భగవంతుడికి, డ్రెస్సింగ్ చేస్తారు. కొన్నేళ్ల తర్వాత అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిన తర్వాత ఆ, భగవంతుడు అదే
బ్యాక్డ్రాప్ ఏం పెట్టారు, అలా ఉందేంటి, ఇది పెడితే బాగుంటుందేమో, అరే పగిడి ఎందుకు అలాగుంది, ఆ, విశేషంగా భగవంతుడికి ఆ, అంగరాగ్ చేసేటప్పుడు అదేంటి భగవంతుడికి ఇది పెట్టారు మాల, ఆర్నమెంట్స్ ఇవి పెట్టకూడదే, ఇవి ఆ పర్టికులర్ రోజు షెడ్యూల్ చేసింది కదా, ఈరోజు ఎందుకు పెట్టేశారు, వీడేంటి పూజారి ఇలా చేశాడు, అదేంటి ఆమె అలా చేసింది, ఆ? ఆ, ఇంకా బాగా చేయొచ్చు కదా, అంటే అక్కడ ధ్యానించేది భగవంతుడి మీద ధ్యానం చేయమంటున్నాడు ఇక్కడ, ఆ, ఏకైకశు అంగాని, ఆయన ఒకటి తర్వాత ఒకటి వస్త్రాలను చూడమన్నట్లేదు, భగవంతుడు అంగాలను చూడమంటున్నాడు, భగవంతుడి ఆభూషణాల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, ఆ, ఆ, కానీ మనకేం జనరల్ ఏమవుతుంది అటెన్షన్ అండి దాని మీద వెళ్ళిపోతుంది. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ డివోటీస్ అనమాట. మన సో కాల్డ్ ఎక్స్పీరియన్స్డ్ అయిపోయిందో అది ఏం చేస్తాం, ఆ, మనం భగవంతుని చూడం, అందులో ఉన్న లోపాలను చూస్తాం. ఉమ్. ఇదేంటి ఒక ఒక టెంపుల్కి వెళ్తాం అనమాట, ఏంటి ఇక్కడ వాళ్ళు స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఓకే, ఇదేంటి ఇలా ఉన్నాయి, బూజు కట్టేస్తుంది, వీళ్ళు చూసుకోలేరా సరిగ్గా, ఆ, మా టెంపుల్ అయితే మేము బాగా చూసుకుంటున్నామే, ఆ, అని ఆలోచన. సో ఈ విధంగా ఒక వ్యక్తి అయితే మా ఇళ్ళల్లో చూడ ఎంత బాగా చూసుకుంటానో, ఇక్కడ చూడండి ఎలా చూస్తున్నారు. సో ధ్యానం ఎక్కడ వెళ్ళిపోతుంది, ఆ, మనసు నిగ్రహణ అవుతుంది అక్కడ, ఆ, ఆ, బుద్ధి విచక్షణ శక్తి పోయిందనమాట వ్యక్తికి, లోపాలు చూసే అలవాటు వచ్చేస్తుంది, ఆ విధంగా దర్శన భాగ్యాన్ని కోలుకోలేము. ఒక గుడ్డివాడు రోజు వెళ్ళేవాడు తిరుపతి కొండెక్కి శ్రీనివాసుడి దర్శనం కోసం, పూజారి అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఎందుకు వస్తున్నావయ్యా, నీకు ఏం కనపడుతుంది, ఆ, నేను దర్శనం చేసుకోవడానికి రావట్లేదు ఇక్కడికి, నాకేం కనపడదు, కానీ నా ఆతృతను చూపించడానికి వస్తాను భగవంతుడికి, ఏమయ్యా నేను కూడా ఉన్నాను, నువ్వు కృప చూపించే లిస్ట్లో నేను కూడా ఒకడిని అని చూపించుకోవడానికి వస్తున్నాను. అలాగా భగవంతుడు ఏదో ఒక రోజు ఏదో ఒక కాలానికి నా మీద దృష్టి పెడతాడు కదా. ఉమ్. సో అలా దృష్టి పెట్టినప్పుడు న్యాచురల్లీ నాకు సద్గతి ప్రాప్తి అవుతుంది. అందుకే వస్తున్నాను ఇక్కడికి, ఆ, నేను చూడ్డానికి రావట్లేదు, ఆ, ఆ, భగవంతుడు చూడ్డానికి రావట్లేదు నేను, ఆయన దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతానే ఆతృతంతో వస్తున్నాను అంతే. అరే దర్శన భాగ్యం ఎందుకు, ఎదురుగుండా ఉన్నాడు కదా, నేను టికెట్ కొని మరి వెళ్తున్నాను, శ్రీవాణి టికెట్, ఎదురుగుండా భగవంతుడు శ్రీనివాసం చూడడానికి ఆ, నా అర్హత తెచ్చుకుంటున్నాను శ్రీవాణి టికెట్ ద్వారా, అర్హత తెచ్చుకుని మరి వెళ్తున్నానే, అక్కడ దర్శన భాగ్యం అవుతుందండి ఏమో, భగవంతుడు తన దృష్టి మీ వైపు మళ్ళించినప్పుడే దర్శన భాగ్యం అయినట్టు. ఉమ్. లేకపోతే దర్శనంకి ఒకటి ఉండదు. అందుకే మనము మన ఆతృతని చూపించే ప్రయత్నం అనమాట ధ్యానించేటప్పుడు భగవంతుడిది. పరం పరం శుద్ధతి ధీర్యత యత, ఈ విధంగా ఏమవుతుందంటే బుద్ధి కూడా, మనస్సు నిగ్రహణ పెట్టినప్పుడు బుద్ధి కూడా శుద్ధీకరణగా మారుతుంది, బుద్ధి కూడా ప్యూరిఫై అవుతుంది అనమాట, ఇంటెలిజెన్స్. సో ధ్యానించేటప్పుడు భగవంతుడి దర్శనం చేసేటప్పుడు ఏంటంటే విశేషంగా డివోటీస్ ఇది మనం గమనించాలి, ఏంటంటే ఇది మన మనస్సుని నిగ్రహణం చేసుకోవాలి, లోపాల వైపు వెళ్ళకండి చూసే ప్రయత్నం. రెండవది, మన బుద్ధి ఆ విధంగా ధ్యానిస్తే నెమ్మది నెమ్మదిగా మనకి ఇక్కడ శిల ప్రభుపాద చెప్పినట్టు, సార్ ఓ భగవంతుడు ఆ స్వామి నేను నిత్య దాసుణ్ణి, మీ సేవలో నేను ఏ విధంగా నియోజన అయ్యి ఉండాలి, ఏ విధంగా నేను ఆచరణతో ముందుకు వెళ్ళాలి, అప్పుడప్పుడు మనకి ఆ, మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వాటిని మన భగవంతుడి ముందు ఎక్స్ప్రెస్ చేస్తాం, కానీ ఎక్స్ప్రెస్ చేసే ముందు గుణకీర్తన చేయాలి భగవంతుడిది రూపాన్ని, లీలల్ని, ప్రణామంత్ర ద్వారా ఆయన స్తుతి చేస్తాం, తర్వాత ఆయన అంగాల్ని ధ్యానిస్తూ మన మనసు నిగ్రహం చేసుకుంటాం. ఉం? అందులో అదేవిధంగా బుద్ధి ద్వారా భగవంతుడి లీలని స్మరిస్తాం. ఈ విధంగా ఏమవుతుందంటే శుద్ధీకరణ బుద్ధితో అప్పుడు మీరు విన్నపించుకోవచ్చు భగవంతుడికి, ఓ స్వామి, ఆ, నీ సేవలో నేను ఆ, నిష్ఠతో ఆ, పరిపూర్ణంగా సమర్పించుకోవాలనే ఆశతో ఉన్నాను, దానికి కావలసిన పరిస్థితిని నువ్వు ఏర్పరచవయ్యా. ఆ, ఈ విధంగా దర్శనానికి స్టాండర్డ్ అనమాట. అండ్ దర్శనం చేసినప్పుడు విశేషంగా మనం ఇది కూడా గమనించాలి, మనమే దర్శనం చేసుకోవట్లేదు, అక్కడ మిగతా భక్తులు కూడా ఉంటారనమాట. అందుకే మన దర్శనం చేసినప్పుడు
మన అటెన్షన్ భక్తులది మన వైపు తీసుకురాకూడదు. అందుకే పూజలు ఆరతి చేసేటప్పుడు వాళ్ళు ఒక పక్కకుండి చెయ్యాలి. ఉం. అరే నేను చూడండి, నేను పూజారిని, నేను భగవంతుని, నేను ఆరతి చేస్తున్నాను అని అందరికీ చూపించుకోకూడదు పూజారి. ఆరతి చేసేది భగవంతుణ్ణి, దర్శనం అందరూ దర్శన భాగ్యం అందరికి కలగాలని. నేను చేస్తున్నాననే ఆస్పెక్ట్ని చూపించుకోవడానికి పూజారి ఆరతి చేయకూడదు పొజిషన్. అందుకే ఒక పక్కకుండి పూజారి ఆరతి చేస్తాడు. కొన్ని చోట్ల కుదరకపోవచ్చు ఆల్టర్ పరిస్థితి సెటప్లో, కానీ ఎక్కడైతే కుదురుతుందో అలాగ చెయ్యాలన్నమాట భగవంతుడికి. రెండవది, మనము దర్శనం చేసుకునేప్పుడు కొంతమంది కూర్చుని ఉన్నారు. జనరల్లీ మన టెంపుల్స్ అయితే పక్కన కూర్చుంటారు, అండ్ ఆల్టర్ కొంచెం పై స్టేజ్లో ఉంది కాబట్టి కనబడతాడు భగవంతుడు. కానీ మనం ఆ, దర్శనం చేసుకునేటప్పుడు మనం ప్రభుపాదని కవర్ చేయకూడదు. ఆ, ప్రభుపాదని కవర్ చేయకూడదు. విశేషంగా ఒక సైడ్ ఉండి, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఉండాలి. సైడ్ ఉండి ఇప్పుడు మనం ప్రణామాలు అంటే దర్శనం చేసుకోవాలి. ఇంకా కొంతమంది ఆతృతంగా వెయిట్ చేస్తున్నారు ఫెస్టివల్ రోజున. విశేషంగా ఫెస్టివల్ రోజున దర్శనం, ఫస్ట్ దర్శనం అయినప్పుడు అందరూ ముందుండాలనుకుంటారు. ఉం? ఉం? నేను మాయాపూర్లో ఆ, పంచతత్వ ఆ, అభిషేకం, పంచతత్వ ఎస్టాబ్లిష్ అయినప్పుడు దీని వెనకాతలు మొత్తం జననివాస్ ప్రభు, పంకజాంగర్ ప్రభు ఉన్నారు. వాళ్ళ ప్రేరణ ద్వారానే ఒక మాతాజీ, భట్టాచార్జీ మాతాజీ అని కలకట్టాలో ఒక మాతాజీ, తనకున్న ఆస్తులు, ధనం అన్నిటిని అర్పించుకుని ఆ విగ్రహాన్ని చేయించింది. ఆ ఆ మూల విగ్రహాలని పంచతత్వ, పంచలోహాలతో, అందులో బంగారం, తనకున్న బంగారం అంతటిని అందులో కరిగించి భగవంతుడి విగ్రహ స్థాపన అంటే విగ్రహం చేస్తున్నప్పుడు అందులో వేసి సమర్పించుకుంది. అదీ కాక మొత్తం తనకున్న కోట్ల ఆస్తినంతటి రాసేసింది పంచ రాధామాధుల సేవల కోసం. రాసి అందులో వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా ఎల్లప్పటికీ వచ్చే ఎన్నో ఏళ్ల బట్టి మొత్తం భగవంతుడి విగ్రహ సేవకు కావాల్సిన ఆ, ఆ, డబ్బులన్నీ, ఇంట్రెస్ట్ అంటే ఈవిడ పెట్టిన డబ్బుల్లో వచ్చే ఇంట్రెస్ట్తో అక్కడ మందిర విగ్రహం మూల నిత్య సేవ నడుస్తుంది అన్నమాట భగవంతుడిది, కార్పస్ కింద. వీటన్నిటి వెనకాతలు ఎవరున్నారంటే జన్నివాసు, పంకజాంగరి ప్రభు. వీళ్ళ వీళ్ళకున్న సమర్పణ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు కలకట్టా నుంచి వచ్చి. అప్పుడు వాళ్ళు మొత్తం అర్పించారు. వాళ్ళకి ఎవరికి పిల్లలు లేరు, కానీ ఆస్తులు బోల్డ్ ఉన్నాయని మొత్తం వాళ్ళ వాళ్ళ పిల్లల కింద పంచతత్వాన్ని, రాధామాధవుల్ని స్వీకరించారనమాట. సో విగ్రహాలు తయారైనవి, మాయాపూర్కి తీసుకొచ్చారు. మొత్తం పెద్ద మహా అభిషేకం అవుతుంది. మొత్తం సెటప్ చేశారు. ఎంతోమంది సన్యాసులు వచ్చారు అప్పుడు గౌరీ పూర్ణిమ టైంలో. ఆ, ఎంతోమంది సన్యాసులు దేశవ్యాప్తంగా ఆ, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చారు. అందరూ కూడా ఉత్తరులు వేసుకుని అభిషేకానికి, అంటే మెయిన్ ప్రాణ ప్రతిష్ఠ అయ్యి భగవంతుడికి మెయిన్ అభిషేకం అవుతుందన్నమాట. ఇవన్నీ అవుతున్నాయి. ఆ, ఆ, మెయిన్ లీడర్స్ వచ్చారు, సన్యాసులు వచ్చారు, అందరూ చేస్తున్నారనమాట. కానీ అక్కడ జన్నివాస పొంగి ఎక్కడున్నారు? ఆ మందిర హాల్లో ఎనకాతల మూల ఎంతోమంది భక్తులు కూడా కూర్చున్నారు. ముందుగా కూర్చుని భగవంతుడి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈయన మాత్రం, జన్నివాసపు మాత్రం వెనకాతల టెంపుల్ హాల్ వెనకాతల మూల ఎక్కడో వైష్ణవులు వెనకాతల నుంచి ఇదంతా గమనిస్తున్నారు. ఆ, ఆయనకి అనిపించలేదు అరే ముందుకెళ్ళాలి, నేను కూడా అరే నేనే తీసుకొచ్చాను డైటీస్ని, నా వల్ల ఇవన్నీ అయినాయి అనే అహం లేదు అక్కడ. వెనకాతల నుంచున్నారు. సో ఇది చాలామంది భక్తులు గమనించారు. వాళ్ళు యాక్చువల్లీ భగవంతుడి కన్నా ఆయనే చూస్తున్నారనమాట. సో ఇదంతా చేసి కూడా ఏది చేయనట్టు ఒక మూలలో భక్తులందరూ ఆనందం. ఎందుకంటే పంచతత్వ రావాలనే సంకల్పం ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ప్రభుపాలు చెప్పారు అది. అది ఈ విధంగా తీరింది పంచతత్వ స్థాపన అయిన తర్వాత ఆయన వెనకాతల నుంచుని ఎంత ఆనందంతో ఇంతమంది భక్తులు భగవంతుడు సేవ చేస్తున్నారే అని వెనకాతల నుంచి వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్ దర్శనం చేసుకునే విధానం యాక్చువల్లీ స్పీకింగ్. ఎస్, తప్పకుండా మన ఆతృత చూపించాలి భగవంతుడు ధ్యానించేటప్పుడు, దర్శనం చేసుకునేప్పుడు, మెడిటేటింగ్.
కానీ మనం గమనించాలి, మనం ఒక్కళ్ళమే దర్శనం చేసుకోవట్లేదు భక్తులందరూ. వాళ్ళు కూడా భగవంతుని చూసి ఆకర్షపడితే అది మన ప్రీచింగ్కి పర్ఫెక్ట్. ప్రీచింగ్లో మనం కొత్తగా ఏం చెప్పేది ఏం లేదండి. మనం ఏం చేయాలి? భక్తులను తీసుకొచ్చి మన పట్ల ఆకర్షణ పెంచకూడదు. ఆ, నేనెంత గొప్ప, నేనెంత బాగా చెప్తాను అనే ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ పెట్టించకూడదు. వాళ్ళకి భగవంతుడు ఎంత గొప్పవాడు, భగవంతుడు ఎంత అద్భుతంగా శృంగారమై ఉన్నాడు, ఆయన కొంచెం సేవ చేయి, ఆ నామాన్ని ధ్యానించు. ఆ, ఆ విధంగా ప్రచారంలో మనం భగవంతుడి నామ రూప ఆ, గుణ లీలల మీద ఒక వ్యక్తికి ఆకర్షణ పెంచేటట్టుకు ప్రయత్నించాలి. ఉమ్. అందులో ఇస్కాన్లో రూపం మీద ఈజీలీ వీ కెన్ గెట్ మన ఇష్ట దేవుణ్ణి ప్రచారం ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఆయన్ని తప్పకుండా మనం మిగతా వాళ్ళలో తీరుతాం. అందుకే మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే శ్యామచంద్రుని ఇవ్వండి, జగన్నాథుని ఇవ్వండి. ఉమ్. వాళ్ళ ఆ గిఫ్ట్లో చూస్తూ చూస్తూ ఆకర్షణ పెరుగుతుంది. మొదటిసారి నాకు రాధా కుంజిబిహారీ ఫోటో ఫస్ట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు భక్తుడు ఇచ్చాడు అనమాట. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పటికి వెళ్తాను పూనా, ఆ పూనా క్యాంప్ టెంపుల్కి, ఆ క్యాంపులో ఆ రాధా కుంజిబిహారీని చూడాలని ఉంటుంది. అలాగ పరిచయాలు అవుతాయి. ఇష్టదేవుడిని ఒక భక్తుడి జీవితంలో తీసుకురంటే మనం వాళ్ళకి ఆ విధంగా చేయాలన్నమాట. రూపదర్శన. ఆ? భగవంతుడు ఏ రూపంలో ఉంటాడండి గోలోకంలో? ఈ ప్రశ్న నేను అడిగానమాట. నాకు చాలా డౌట్స్ అప్పుడు. ఉమ్, నేను పూనా నుంచి కనెక్ట్ అయ్యి కలకట్టాకి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో అప్పుడు రాధా కుంజిబీర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆకర్షణ ఎక్కువ అనమాట. సో అవి గోవిందుడికి వెళ్తున్నారు, అరే రాధా గోవిందుడికి వెళ్తున్నారే. అప్పుడు ఈ డౌట్ అడిగారనమాట జననివాస్ ప్రభుని. ఒక క్లాస్ యూత్, అప్పుడు యూత్ టైంలో అది. సో అడిగితే ప్రభుజీ, ఆ, గోలోకంలో కృష్ణుడు ఎలా ఉంటాడు? ఆ, ఎలా అంటే, నువ్వు ఏ ఇష్టదేవుడి రూపాన్ని నువ్వు ధ్యానించి పూజించి సేవ చేశావో ఆ ఇష్టదేవుడి రూపంలో ఆయన ఉంటాడని. సో అప్పుడు అనుకున్నాను, నేను గోలోకానికి వెళ్తే ఒకవేళ ఆ, ఆ, అక్కడ తప్పకుండా నా కృష్ణుడిని నేను కుంజిబిహారీ రూపంలో చూడాలనుకున్నామండి. తర్వాత నెమ్మదిగా కలకత్తా వచ్చిన తర్వాత అక్కడ ఆ, రాధా గోవింద సేవ 14 ఏళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఇష్టదేవ కింద మారాడు రాధా గోవిందుడు. సో అప్పుడు ఆ ఆలోచన కూడా మారింది. సో ఇందులో ఏ ప్రాబ్లం ఉండదు, బట్ దట్ ఇస్ ద ఆస్పెక్ట్. ఇప్పుడు ఏమో శ్యామసుందరుడికి సేవ, నేను చేసే సేవ సమర్పణతో వాళ్ళు కూడా మెచ్చి ఏదో విధంగా కృప చూపించచ్చేమో నా మీద. ఆ, సో ఆ దానికోసం వేచి చూస్తున్నాను. సో ఈ విధంగా వీ హ్యావ్ టు సీ అవర్ అట్రాక్షన్ ఇస్ ఫర్ ఇష్టదేవ. అలాగే మనం ప్రచారం చేసేప్పుడు వాళ్ళు కూడా పట్ల ఆసక్తి పెంచుకునేటట్టు. ఓకే, నెక్స్ట్ వన్, కూర్చునే విధానం గురించి. ఉమ్. మనము 7 దాకా కంటిన్యూ చేద్దాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. కూర్చునే విధానం. మనం కూర్చునేటప్పుడు పాదాలు అర్చన మూర్తుల వైపు కానీ, ఆధ్యాత్మిక గురువు వైపు కానీ, తులసిదేవి వైపు కానీ లేకుండా, బయటకు కనిపించకుండా ధోతి చీరతో కప్పబడి ఉండాలి. మనము వీపు భాగము విగ్రహాలపై వైపునకు, వ్యాస ఆసనం వైపునకు కానీ చూపుతూ కూర్చొనరాదు. కానీ కొన్ని మందిరాలు నిర్మాణం పద్ధతిపై విగ్రహాన్ని పాటించేందుకు అనుకూలంగానే లేకపోవచ్చును. అర్చన మూర్తుల ముందు కాళ్ళను చాపి కూర్చోరాదు. పాదాలను గాని, కాళ్ళ వేల మండలమును గాని, చేతులను గాని, మోకాళ్ళను గాని పట్టుకొని కూర్చోరాదు. ఈ అర్చామూర్తుల ముందు నిద్రపోరాదు. సో కూర్చుని మహాత్మా వెరీ డీటెయిల్స్ అనమాట. హరే కృష్ణ, స్టాప్ ఇట్ హియర్. సో ఇక్కడ అర్చమూర్తి గురించి వర్ణించబడినప్పుడు విశేషంగా భగవంతుడు ముందు, భగవంతుడు అంగాల్ని చూడాలి కానీ మన అంగాల్ని భగవంతుడు చూపించకూడదు. వెరీ ఇంపార్టెంట్. మనం భగవంతుడి అంగాల్ని చూడాలి కానీ ఆ, మన అంగాల్ని భగవంతుడు చూపించకూడదు. అరే నా మోకాలు ఎప్పుడు వస్తున్నాయి, కాలు చాపుకుని కూర్చుంటాను. జనరలీ పెద్దవారి ముందు కాలు చాపుకుని కూర్చోకూడదు. కాళ్ళు పాదాలని కవర్ చేసుకోవాలి. అందుకే ఈ ధోతి అనే సిస్టమ్. ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటే పాదాలను ఎలా కవర్ చేస్తారు? చేయలేరు కదా.
ఆ, అక్కడ స్త్రీలు పంజాబీ డ్రెస్ వేసుకుంటే పాదాలు కవర్ చేసుకోగలరా? ఏమో, చేసుకోలేరు. అందుకే ధోతి దీని గురించి వర్ణించబడింది. ఈజీ అనమాట. ఈజీగా కవర్ చేసుకోవచ్చు. సో పాలించినప్పుడు మనం కూర్చునే పొజిషన్ ఎలా ఉండాలంటే, మన విశేషంగా నడుముకి కిందున్న అంగాలన్నీ ఆ, అపవిత్రంగా భావిస్తాం. జనరలీ నడుముకి కింద ఉన్న అంటే బొడ్డు కింద ఉన్నవన్నీ, ఈ అంగాలన్నింటినీ మనం కవర్ చేసి పెట్టుకోవాలి. ఆ, ఆ, పైనున్న అంగాలు ఓకే, మనం జపం చేస్తామని చేతులు, మోచేతులు, ఇవి జనరల్ కనబడతాయి. ఆ, ఒక మోకాళ్ళు, ఆ, అలాగే ఇది యాంకిల్, పాదాలు, వీటిని మాత్రం కవర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది జనరల్ కన్సెప్ట్. నడుముకి కింద ఉన్న భాగం అంతా అపవిత్రంగా భావిస్తాం కాబట్టి వాటిని కవర్ చేయాలి భగవంతుడి ముందు. అదొక మర్యాద అనమాట. మన వీపు చూపించకూడదు భగవంతుడికి. భగవంతుడి వీపు చూపించవచ్చు. మనం అప్పుడు చర్చించుకున్నాం కదా, భగవంతుడి వీపు చూపిస్తే ఆయనకు రణచోడ్ అని పేరు వచ్చింది. మనం వీపు చూపించకూడదు భగవంతుడికి, భగవంతుడిని. సో అది మర్యాద అనమాట. కూర్చునే పది, ఇప్పుడు భాగవతం కూర్చుంటాం మనం, కూర్చునేటప్పుడు కూడా అది మనం ధ్యానపూర్వకంగా గమనించాలి. ఓకే, నా వీపుని భగవంతుడు చూపించకుండా కూర్చుంటున్నానా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు భగవంతుడు అన్ని చోట్ల చూస్తాడు. ఇప్పుడు మీ వీపు ఆయన ముందు, మీరు ముందు దర్శనం చేసుకున్న ఆయన మీ వీపు చూస్తాడు. కానీ మన వీపు మనం భగవంతుడి వైపు పెట్టి కూర్చోకూడదు. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. అలాగే మీ చేతుల్ని ఆ, నడుము కింద ఉన్న భాగాల మీద పట్టుకుని కూర్చోకూడదు అనమాట. అంటే మోకాలు పట్టుకొని, లేకపోతే కాళ్ళని పట్టుకొని, అక్కడ పిక్చర్లో చూపిస్తున్నారు కదా, ఆ విధంగా ఉండకూడదు అనమాట. హరే కృష్ణ. ఆ, నాగేంద్ర నేను మాట్లాడేటప్పుడు మీరు స్క్రీన్ షాట్ని ఆఫ్ చేయండి. ఓకే, లేకపోతే అది. సో ఇది ఈ ఆస్పెక్ట్ని మీరు గమనించాలి. ఓకే, కూర్చునేటప్పుడు. సో ఇది వెరీ సింపులే, దీని మీద ఎక్కువ డిస్కషన్ ఉండదు. బట్ ఇన్ జనరల్ మనము కాన్షియస్నెస్ అనమాట. ఇది నేను భగవంతుడి ఇంట్లోకి వచ్చాను, భగవంతుడి మహల్కి వచ్చాను అనమాట. నేను ఒక సేవకుడిని. సేవకుడు ఒక మర్యాదను మెయింటైన్ చేయాలి. జనరలీ ఆడవాళ్ళు వచ్చినప్పుడు భగవంతుడి ముందు తమ ఆ, చీర కొంగుతో తలంగోడ పెట్టుకుని ఉంటారనమాట. అది ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు ఇప్పుడు, బట్ జనరల్ దిస్ ఇస్ ద కన్సెప్ట్. ఒక మర్యాద మెయింటైన్ చేస్తున్నాం భగవంతుడి ముందు. ఓకే, ఆయన పెద్ద ఆయన. ఆ, సుభద్ర, జగన్నాథుడు, లక్ష్మి జగన్నాథ్తో కోపం పెట్టేటప్పుడు, ఆ, అది హేరా పంచమి రోజున బలరాముడు వస్తాడనమాట. సో బలరాముడు రాగానే లక్ష్మి ఏం చేస్తుంది? తన కొంగుతో తన తలని దాచుకుని పెట్టుకుంటుంది. అక్కడ వర్ణించబడింది అనమాట. ఎందుకు? లక్ష్మికి బలరాముడు అంటే ఆయన బావగారు, పెద్ద ఆయన. సో బావగారు వచ్చినప్పుడు మర్యాద మెయింటైన్ చేయాలి కదా. మొగుడితో ఎన్ని అంటే మతల తన భర్తతో ఎన్ని ప్రాబ్లం ఉన్నా, లక్ష్మికి జగన్నాథుడితో ఎన్ని గొడవలు ఉన్నా, బావగారు వచ్చినప్పుడు ఓ అక్కడ మెయింటైన్ చేయాలి. అది సుభద్ర లక్ష్మి ఫాలో అయ్యే స్టాండర్డ్. సో న్యాచురల్లీ మనం కూడా ఒక విధంగా భగవంతుడి ముందు, స్వామి ముందు మనం ఒక మర్యాద మెయింటైన్ చేస్తాం అనమాట. అందుకే మన అంగాల్ని కవర్ చేసి పెట్టుకోవాలి. విశేషంగా కాళ్ళు, మోకాళ్ళు, ఆ, అరికాళ్ళు, వీటిని ప్రాపర్గా ఒక చేయాలి. ఇంకో లాస్ట్ తీసుకుని మనం కంక్లూడ్ చేద్దాం. టాకింగ్, మాట్లాడే విధానాలు. ఓకే, దీని మీద ఎక్కువ మాట్లాడచ్చు, కానీ జస్ట్ బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ సెషన్లో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఎస్, చదవండి. ఇంకెవరైనా హరే కృష్ణ. కొంచెం స్పష్టంగా మాట్లాడే వాళ్ళు ఫైన్ చేయండి. రికార్డింగ్లో హరే కృష్ణ. స్పష్టంగా ఉండాలి. మాట్లాడడం. మ్మ్. భక్తుడు విగ్రహాల ముందు ఉన్నప్పుడు క్రింది విధంగా వినండి, చేయరాదు. మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండాలి. ఓకే, గట్టిగా ఉండాలి. అండ్ అందులో ఉచ్చారణ ప్రాపర్గా ఉండాలన్నమాట. అప్పుడు అందరికీ అర్థం అవుతుంది. ఓకే, ఎస్. ఓకే. భక్తుడు విగ్రహాల ముందు ఉన్నప్పుడు క్రింది విధంగా చేయరాదు. పెద్దగా మాట్లాడుట, తగాదాలాడటం, ఎవరిని ఏ విధంగానూ బాధించకూడదు. కఠినంగా గాని కోపంగా గాని మాట్లాడరాదు. ఎవరిని పొగడరాదు. మారుపేర్లతో పిలవడం, దేవతలను విమర్శించడం, లౌకిక కార్యాలు చేయడం, అబద్ధం చెప్పుట, భగవన్నామాన్ని జపం చేసుకుంటున్న భక్తునికి దగ్గరగా వచ్చి మాట్లాడడం,
విగ్రహాల ముందు భక్తుడు, ఇతర భక్తుడు మరియు అతిథుల కృష్ణ చైతన్యాన్ని పెంపొందించేందుకు మాట్లాడవచ్చు. ఇతరములైన విషయాలకు మందిరాలను బయట మాట్లాడవలను. ఉమ్. సో హరే కృష్ణ. ఇక్కడ క్రూషియల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పారు. పెద్దగా మాట్లాడడం. ఉమ్, ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో ఇన్స్ట్రక్షన్స్లో ఏం మాట్లాడకూడదు అని వర్ణించబడింది. ఎందుకంటే ఒక 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 ప్లేస్కి వెళ్ళామన్నమాట మేము. వెళ్ళగానే అక్కడ రాసుంది. ఏం రాస్తుంది? నోటీస్ రాస్తుంది అక్కడ. ఆ, ఇక్కడ దొంగలు ఉంటారు, జాగ్రత్త. మీ మీ సామాన్లు, మీ పాకెట్లో ఉన్న మొబైల్స్ కానీ, మీ ఫ్యాంట్ జేబులో ఉన్న పర్సులు కానీ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ చోట, ఇక్కడ కొంతమంది కత్తులు కటార్లతో తిరుగుతారు, వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. ఇంకో మూడో ఇన్స్ట్రక్షన్ గోడ మీద రాసున్నాయన్నమాట. ఆ? ఇక్కడ కొంతమంది ఆ, ఆ, ఆక్ను ఆ, దూషితమై ఉన్నారు, అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకుని ఉన్నారు. సో కేర్ఫుల్గా మీరు ఎవరితో డీల్ చేస్తున్నారో ముందు గమనించి చూడండి. ఓకే, అందరితో మీరు వ్యవహారంలోకి దిగకండి, మాట్లాడు అలా రాస్తున్నాయి. అప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే అక్కడ మనం కేర్ఫుల్గా ఉంటాం కదా. ఆ? ఇప్పుడు మనము అబ్రహం రిలీజియన్స్ అంటే ఏవైతే గల్ఫ్ నుంచి వచ్చిన రిలీజియన్స్ ఉన్నాయి, ఆ, క్రిస్టియానిటీ, లేకపోతే ఇస్లాం, వీటిలో ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఏంటి? ఓకే, ఆ, తల్లితో కానీ సిస్టర్తో కానీ మనం ఆ, ఆ, సంభోగ గురించి పెట్టుకోకూడదని ఇలా రాసి ఉన్నాయి. మాంసాహారము ఒక పర్టికులర్ టైంలో తీసుకోవాలి, మిగతా టైం తీసుకోకూడదని. కానీ సనాతన ధర్మంలో అలా రాస్తుందండి? అలా రాయలేదు. ఎందుకంటే సనాతన ధర్మం పాటించే వాళ్ళకి ఒక స్టాండర్డ్ సివిలైజేషన్ అనమాట. ఒక ఒక అర్హత ఉంది, ఒక పర్టికులర్ వాళ్ళకి తెలుసు ఇవన్నీ. బై డిఫాల్ట్ వాళ్ళ ఒక సంస్కృతిలో ఉన్నాయి. ఆ? మత్రవత్ పరధారేషు లోష్ట్రవతను ఆ, మిగతా స్త్రీలని ఆ, ఒక తల్లిగా భావించాలని అది ముందు నుంచి సంస్కృతిలో ఉంది. ఇప్పుడు ఆ రిలీజియన్స్లో ఈ విధంగా ఎందుకు చెప్పుంది? ఓకే, వాళ్ళతో సంఘం పెట్టుకోకూడదు, దూరంగా ఉండాలి. ఆ? ఎందుకంటే అక్కడున్న వాళ్ళు, వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ చాలా లో. వాళ్ళకి అది కూడా తెలియదు అనమాట. ఒక న్యాచురల్ సివిలైజ్డ్, ఒక సామాజికంగా ఒక ఒక లెవెల్లో ఉండే ఆ విలువలు కూడా వాళ్ళకి తెలియవు అనమాట. అందుకే ఆ రిలీజియన్లో ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. కానీ సనాతన ధర్మంలో ఇవన్నీ చెప్పలేదు. ఆ, తెలుసు మాంసాహారం ఇది మంచిది కాదు అసలు. ఆ, ఆ, హింస చేయడం ఎలా కుదురుతుంది? పాపం అది, మహాపాపం కింద పరిగణిస్తారు. అలాగే అవైత సంఘ, దాన్ని కూడా మహాపాపం కింద పరిగణిస్తారు. అలాంటి తల్లి గురించి ఎవరు ఆలోచిస్తారండి? అందుకే వాటిని స్పెసిఫిక్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కింద ఇవ్వలేదు శాస్త్రాల్లో. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఒక వైష్ణవులకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్లో ఒక అర్హతని చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఇది హరిభక్తి విలాసులో మాట్లాడే గురించి చెప్పినప్పుడు ఏం మాట్లాడకూడదో చెప్పారనమాట. ఎందుకంటే వైష్ణవులు ఇన్ జనరల్, మనం సాధక భక్తులైన వాళ్ళు, మనం ఈ నాలుక, దానికి ఎముకలు ఉండవండి. కానీ ఏంటంటే అది ఒడొడొడొడొడొడొడొడొ అని వాగుతూనే ఉంటుంది అమ్మ నాలుక. అది ఏం చేస్తుందండి? మనం అప్పుడప్పుడు ఎలా మాట్లాడతామంటే మన ఎముకలు విరిగేటట్టుగా మాట్లాడతాం. ఉం? ఏదో మాట్లాడతాం, నోరు జారుతాం. ఆ? అది మనం జోక్ కింద చేస్తున్నామో, లేకపోతే వెటకారమో, లేకపోతే అభాసం, ఏదో ఒకటి, ఏదో విధంగా నోరు జారేటప్పుడు ఏమవుతుందండి? ఆ, మన ఎముకలన్నీ విరిగిపోతాయి. ఆ, ఎదుటివాడి కోపం వస్తే. ఉం? అందుకంట నాలుగు ఎముకలు ఉండవు, కానీ అది మన ఎముకలు విరగొట్టే శక్తి దానికి ఉంది, నాలుకకి. ఆ? సో అందుకే విశేషంగా భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే విధానం, ఏం మాట్లాడకూడదో ముందు చెప్పు ఉందన్నమాట. జనరల్ ఇది బయట పబ్లిక్లో, జనరల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి రెండో మాట అపశబ్దాలే వచ్చేవి బయట. ఆ, మర్యాద ఉండదు. ఆ, ఆ, ఏదో ఒక తగాదా కోసం ఆలోచించే విధంగా మాటలు ఉంటాయన్నమాట. ఆ, తిట్టడాలు, దూషించడాలు, ఆ, లేకపోతే గౌనం అంటే నిక్ నేమ్స్తో పిలవడాలు. ఆ, ఆ,
లేకపోతే మిగతా వాళ్ళని ద్వేషించడం ఇలాంటివి ప్రజలు లేకపోతే ఏ ఏ లేనిపోని మాటలు మాట్లాడుకోవడం కూర్చోవడం ఇలాంటివి బయట నడుస్తాయి కదా. అందుకే ఇక్కడ మందిర ఆ, అంగనంలో ఉండేటప్పుడు భగవంతుడి ముందు మాత్రం ఇవన్నీ మనం చేయకూడదు. అంటే ఇక్కడ చేయకూడదంటే బయట చేయకూడదనా? ఆ, మీరు ఇలా విధంగా మందిరంలో ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీను న్యాచురల్గా ఇవి మీరు బయట కూడా తగ్గుతాయి. ఆ, ఆ, ఒక అపశబ్దాల నుంచి, ఆ, అపరాధాల నుంచి, ద్వేషించడం నుంచి, దూషించడం నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? గుణకీర్తన చెయ్యాలి. అందుకే అట్లీస్ట్ టెంపుల్లో ఉన్నప్పుడు, టెంపుల్ హాల్లో దర్శనం చేసుకునేటప్పుడు దర్శనం చేసుకోండి. డోంట్ టాక్. ఏదైనా మాట్లాడాలంటే ఇన్ జనరల్ మీరు టెంపుల్ హాల్ బయటికి వెళ్ళండి, అక్కడ మాట్లాడండి. ఆ? ఒకసారి నేను భగవంతుడి విగ్రహ సేవ చేస్తున్నాను కోల్కతా రాధాగోవింద్ మందిర్లో. చేస్తూ 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 నేను అక్కడ మేనేజర్ అనమాట, నేనే ఇన్ఛార్జ్ అనమాట. అక్కడ మిగతా పూజలందరూ ఉన్నారు. సో జన్నివాసం వచ్చారనమాట అక్కడ ఏదో విగ్రహ సేవ కోసం, స్టాండర్డ్ మెయింటైన్ చెప్పాలని, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కోసం వచ్చారు. సో ఆయన లోపల ఉన్నారు. సో నేను నా ఇన్ఛార్జ్ రోల్ని చూపించాలని ఏం చేశాను అక్కడ అక్కడ ఉన్న మిగతా పూజారికే, పూజారి ఇలా చేయకండి, ఇలా ఉండాలి, ఆ, ఆ, ఇది ప్రాపర్గా చేయండి, ఇలా అని నేను సర్వీస్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను లోపలే గర్భాలయంలో. గర్భాలయంలో నుంచుని నేను ఇస్తాను అనమాట. ఎందుకు ఇస్తున్నాను? చూపించుకోవడానికి జన్యువాసపుకు నేను పెద్ద ఇన్ఛార్జిని. వెంటనే జన్యువాసపు నా పిలక పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. జనరల్లీ ఆయన చాలా మర్యాదగా ఉండే. ఐ వాజ్ షాక్డ్. బయటకు తీసుకొచ్చి జన్యువాసపు అన్నారు, సి డోంట్ టాక్. నేను మాట్లాడేది తప్ప ఒప్ప అని ఆయన వాదించలేదు నాతో. ఈ సెడ్ గోవింద్ ఈజ్ దేర్, డోంట్ టాక్. సో అప్పుడు అర్థమైంది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. భగవంతుడి సేవ చేసేటప్పుడు, భగవంతుడు దర్శించినప్పుడు మాట్లాడద్దు, మాట్లాడకూడదు. సో ఇట్స్ లైక్ యు మెయింటైన్ ఎ రెస్పెక్ట్. అది ఆయన ఆయన ప్లేస్లో ఉన్నప్పుడు మన ప్రార్థన వ్యక్తం చేసుకోండి అక్కడ. ఏదైనా మాట్లాడాలంటే, ఏదైనా మన నాలుగు ఆగట్లేదు, మాట్లాడాలనిపిస్తే బయటికి రండి ఇంకో భక్తులు వచ్చేదాకా. సో ఈ విధంగా ఇక్కడ వీటి మీద ఇవి ఉన్నాయన్నమాట. గట్టిగా మాట్లాడకూడదు, ఆ, గొడవ పెట్టుకోడేటట్టుగా మాట్లాడకూడదు, ఆ, ఎవరినో తిట్టకూడదు, ఆ, భగవంతుడి ముందు. అండ్ అంటే ఒక కోపం తెప్పించేటట్టుగా మాట్లాడకూడదు భక్తులకి. కోపం వచ్చేటట్టుగా, కోపాన్ని చూపించేటట్టుగా మాట్లాడుకోకూడదు. ఉమ్. ఆ. ఇంకోళ్ళని గుణకెత్తం చేయకూడదు భగవంతుడి ముందు. ఆ? అరే మీరు ఎంత పెద్దతో, మీరు ఇంత చేశారు, మందిరానికి ఎంత సేవ చేశారు, ఇంత చేశారని గుణకెత్తన పొగడ్తలు, మిగతా వాళ్ళని పొగడ్తలు భగవంతుడి ముందు చేయకూడదు. ఆ? ఒక్క గురువు తప్ప. భాగవత వ్యాసాసనం మీద కూర్చున్నప్పుడు మీరు గుణకీర్తన చేయొచ్చు, కానీ ఇన్ జనరల్ భగవంతుడి గురించి చూపిస్తూ ప్రభుజీ వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అని భగవంతుడి ముందు చేయకండి. అది టెంపుల్ హాల్ బయట చేయండి. టెంపుల్ హాల్లో ఒక్కడే స్వామి, భగవంతుడే. ఆయన ముందు మిగతా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని స్వామిలు చేయకండి మీరు అక్కడ. ఆ? వాళ్ళని మాస్టర్లు చేయకూడదు. పూజ అలా చేస్తే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు భగవంతుడి ముందు. నో. ఆ, ఒక ఒక శిష్యుడి డౌన్ఫాల్ అవ్వాలంటే ఏంటండి? గురువు ఆ శిష్యుడు గుణకెత్తం చేస్తే డౌన్ఫాల్ అవుతాడు పబ్లిక్లీ. గురువు పబ్లిక్లీ గుణగతం చేస్తుంటే వాడికి ఇంకా పొంగిపోతుంది అనమాట. లంగ్స్ అన్ని పొంగిపోతాయి, బెలూన్ అయిపోతాడు అనమాట. తర్వాత ఎవడో ఒకడు సూది గుచ్చుతాడు చిన్నది, వాడు అహంకారం మీద పుట్టపీమని పేల్తాడు అక్కడే. సో వెరీ కేర్ఫుల్. భగవంతుడి ముందు భగవంతుడి గుణగతం చేయండి, చెప్పండి ఇది రాధా శ్యామ సుందరుడు, దర్శనం చేసుకోండి అలాగా. కానీ మిగతా ఆస్పెక్ట్స్ అని బయట మాట్లాడుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ. మిగతా వచ్చేది నెక్స్ట్ దాంట్లో వచ్చేది స్వచ్ఛత గురించి. అది మనము డీటెయిల్గా నెక్స్ట్ విషయంలో మాట్లాడుకుందాం. ఓకే. సో ఎవరికి ఏదైనా యూ కెన్ లీవ్, దోస్ హూ వాంట్ టు లీవ్ దే హ్యావ్ సర్వీసెస్. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగచ్చు. హరే కృష్ణ. దండ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. దండ ప్రణాం ప్రభుజీ. ప్రణామ చెప్పండి. మంత్రాలే, ప్రణామ మంత్రాలన్నీ ఒకసారి గ్రూప్ లో షేర్ చేస్తారు ప్రభుజీ. ప్రణామ మంత్రాలు. అరే మీకు తెలియవా ప్రభుపాద్ ప్రణామ మంత్ర?
ఉన్నాయి కాబట్టి కొన్ని తెలవని ఉన్నాయి కదా, అన్ని వరుసగా పెడితే చూసుకోండి. ప్రభుపాద్ మీరే ప్రణామ్, చెప్పారు. గురు ప్రణామంత్ర ఒకటి, ఉమ్, 2 ప్రభుపాద్ ప్రణామంత్ర, తర్వాత ఉమ్, మూడోది ఏమో మనము గౌరాంగ ప్రణామంత్ర, తర్వాత మూల విగ్రహాల ఉమ్, ప్రణామంత్ర. ఇక్కడ రాధా శ్యామచంద్రులు ఉన్నారు, ఇక్కడ మహాప్రభు ఉన్నారు. ఉమ్, యాక్చువల్లీ దర్శనం చేసుకునేటప్పుడు, ధ్యానించేటప్పుడు, మనం ప్రణామంత్రం చేసిన తర్వాత ధ్యానించేటప్పుడు మనము భగవంతుడి అంగాల నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ పద్ధతి ప్రకారం మనము ఆల్టర్లో ఉన్న లామినేషన్ లేక గురువు నుంచి గౌరాంగ గురు పరంపర, తర్వాత షడగోస్వామి, తర్వాత నరసింహస్వామి, పంచతత్వ, గౌరాంగ మహాప్రభు, తర్వాత రాధారాణి చూసి తర్వాత కృష్ణుని ధ్యానిస్తాం అనమాట, వాళ్ళ పాదాలను చూసి. ఓకే, అంటే వాళ్ళ కృప ఓకే. ద్వారా, ఈ గురు పరంపర కృప ద్వారా నేను వచ్చాను. ఆ? వాళ్ళ కృప లేకుండా నేను ఇలాంటి దర్శన సౌభాగ్యం దొరుకుతున్నా నాకు అనేది వాళ్ళ ఒక అటెన్షన్, ఒక మైండ్ని కొంతసేపు అక్కడ ఫోకస్ చేయాలి. తర్వాత కృష్ణుడు అంగాల్ని చూస్తూ చూస్తూ నెమ్మదిగా పైకి వెళ్ళచ్చు. సో ఎంతసేపు పడుతుంది దర్శనాలు చేసుకుంటే? జనరల్లీ ఒక భక్తుడు అలాగా ప్రాపర్గా అటెన్షన్ ఇస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. ఇంచక్క ప్రజల గురించి బయట ఉండొచ్చు కదా మనం. అందరిని కూడా అలాగా ప్రేరేపించవచ్చు కదా. శిశువు సైలెంట్. అక్కడ జపం చేసిన జపం చేసుకోవచ్చు సైడ్ మీద కూర్చుని. కానీ మాట్లాడాలి చేయకూడదు. ఓకే, హరే హరే కృష్ణ. కృష్ణ. నమస్కారం ప్రభు. యా, మురళీ విలాస కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణవ్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్స్ప్లెయిన్ అండ్ యువర్ పర్సనల్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ప్రభుజీ, నా డౌట్ ఏంటంటే ఆల్టర్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు మీరు ప్రణామం చెయ్యొద్దు అని చెప్పారు. సో బట్ చాలా సార్లు ఆల్టర్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు అంటే భగవంతుని దర్శనం చేసుకోలేదని మళ్ళీ లేకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ప్రణామం చేసి వెళ్తాము. అది కరెక్టా కాదా ప్రభు? చేయకూడదు. ఒకవేళ మీరు ఆల్టర్ మూస్తున్నారు ఇప్పుడు, ఓకే, ఆరతికని లేకపోతే భోగ నైవేద్యాలు పెట్టడానికి, అప్పుడు ప్రణామాలు చేయొచ్చు. ఆ, మూస్తున్నప్పుడు. కానీ మూసుని భగవంతుడు లోపల నైవేద్యం తీసుకుంటున్నాడు, లేకపోతే ఆరతి అయిన తర్వాత భగవంతుడి ఆల్టర్ క్లోజ్ అయిపోతుంది, అప్పుడు ప్రణామాలు చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, మీరు ఇంకో సేవలో బిజీగా ఉన్నారు, అప్పుడు వెళ్ళినప్పుడు జస్ట్ ప్రభుపాద ప్రణామం చేసి, వైష్ణవ ప్రణామం చేసి వెళ్ళిపోవాలి. ఓకే, హరే కృష్ణ. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఎవరు? లింగరాజు ప్రభుజీ. లింగరాజు, చెప్పండి. ప్రభుజీ, ఇక్కడ మన హైదరాబాద్ అబిడ్స్ లో ప్రభుపాదుల వారు మన ఆల్టర్ కి కుడివైపు ఉన్నారు. అంటే Correct, మనం correct. ప్రభుపాదులకు చేసేటప్పుడు ఆయన లెఫ్ట్ వస్తారు, యాక్చువల్ గా డైరెక్ట్ గా చేస్తే. లేదు, ప్రభుపాదులకు ఎదురుగా తల పెట్టి చేస్తే మనకి దేవుళ్ళ ఇస్కాన్ స్టాండర్డ్ సింపుల్ ప్రభు. ఇస్కాన్ స్టాండర్డ్ సింపుల్. మీరు బృందావన్ కూడా వెళ్ళండి, అక్కడ ప్రభుపాద సైడే ఉంటారు. ఓకే, సో హైదరాబాద్లో ఉన్నట్టు. సో అక్కడ ఏం జనరల్లీ మనం ప్రభుపాద మనం ఎడం వైపు పెట్టుకుని ప్రణామాలు చేస్తాం. తర్వాత మీరు కృష్ణుడికి, లేకపోతే మదన్ మోహనుడికి, గౌర్నితాయికి, జగన్నాథుడికి దర్శనం చేసినప్పుడు హైదరాబాద్లో, అప్పుడు మీరు ఆయనకి ఎడం వైపు పెట్టుకుని భగవంతుడు ప్రణామాలు చేయాలి. కానీ మీ కాళ్ళు ప్రభుపాద వైపు రాకుండా చూసుకోవాలి. ఓకే, మీ అదే పాదాలు ప్రాబ్లం అవుతుంది ప్రభుజీ, అదే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎడమవైపు పెట్టుకొని చేస్తే ప్రభుపాదుల వారు మన కాళ్ళ వైపు వచ్చేస్తారు. కాలు వైపు అంటే కాలుకి డైరెక్ట్గా ఉండకూడదు, ఆయన కొంచెం పక్కకు ఉన్న ప్రాబ్లం లేదు. పక్కకి అలా పర్వాలేదు ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. నేను నాగరాజన్ ప్రభు. ఎస్ ప్రభుజీ. ఏం లేదు, ఇప్పుడు మనం ప్రణామ మంత్రం నుంచొని చదివిన తర్వాత సాష్టాంగ ప్రణామం చేయాలా, లేకపోతే సాష్టాంగ ప్రణామం చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అంగాల్లో ఒకటి వచనం, మన వచనాల ద్వారా ప్రణామ మంత్రాలను ఉచ్చరించాలి. అప్పుడు చేస్తున్నప్పుడు అందరికంతే కదా ప్రభు? అందరికీ అంతే, నుంచి మొత్తం అందరికి అలాగా? అందరికీ అంతే. గురు ప్రభుపాద్ గౌరాంగ రాధాకృష్ణ సరిపోతారు. అలాగా మొత్తం మంగళాచరణ ప్రదేశ్ చేయక్కర్లేదు మీరు. ఓమ జ్ఞాన తిమరందస్ అవన్నీ చేయక్కర్లేదు. ఓకే, అవన్నీ చేసుకుంటే అలా పడుకుండిపోయారు అనుకుంటారు అందరూ ప్రణామం చేసేటప్పుడు. ఓకే, కొన్ని స్వస్తిక్ ప్రణామం తేడా. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ దండవత్ ప్రణామం ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, ఇప్పుడు గౌర్నితైలకి ప్రణామ మంత్రం అన్నారు కదా,
ఉమ్. యాక్చువల్ గా నిత్యానంద ప్రభుకి సెపరేట్, గౌరాంగ ప్రభుకి సెపరేట్ ప్రణామ మంత్రాలు ఉన్నాయని విన్నాను. అలాగే అవును. చేయాలా? అలాగే కాదు చేయాలా ప్రభు? గౌనితాలు ఇప్పుడు మూల విగ్రహాల్లో గౌనితాలు ఉంటే ఇద్దరికి చేయొచ్చు. నిత్యానంద మహం నవమి సర్వానంద ఫలప్రద ఆ, ఆ, పరిణామప్రదం దే అవధూత శిరోమణి. ఇది నిత్యాంపుర ప్రణామంత్ర మహాప్రభుది నమో మహావదనాయ కృష్ణ ప్రేమ ప్రదాయ కృష్ణాయ కృష్ణ చేతనామని కొరత నమ. పంచతత్వ మాయపల్లి చేసినప్పుడు పంచతత్వాత్మకం కృష్ణ భక్త రూప ఆత్మకం స్వరూపం కృష్ణ. భక్త్యావతార భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రణామ మంత్రాన్ని బలరాముడికి జగన్నాథ్ ఉన్నాడు. నీలాచలి మాస నిత్యాపరమందు బలభద్ర సుభద్ర జగన్నాథ అయితే నమ. కానీ ఇక్కడికి మోర్ లైక్ మనం దర్శనం చేసినప్పుడు ఇంకా స్తుతులు చేయొచ్చు అనమాట. బలరాముడి ప్రణామంత్ర, కృష్ణుడిది మన మొత్తం ప్రణామంత్రలు అనుకున్నవి చేయొచ్చు. అది ఇక్కడ దర్శనం మన చేసినప్పుడు. కానీ ప్రణామం చేసేటప్పుడు ఒక సింపుల్, ఈ షుడ్ నాట్ బి లైక్ లాంగ్. ఇక్కడ మన శ్యామ్ సుందర్ టెంపుల్ లో అందరూ కూడా ఒక ఆల్టర్ లోనే ఉంటారు కదా ప్రభుజీ. కరెక్ట్. సో ఇక్కడ మనం పంచతత్వ దగ్గర ఈ పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం చదవచ్చా ప్రభుజీ, చదవకూడదా? అది మీరు ప్రణామం చేసేటప్పుడు అక్కర్లేదు. అక్కడ గురు గౌరాంగ అంటే రాధాకృష్ణ సింపుల్. దర్శనం చేసుకునేటప్పుడు యా దర్శనం చేసేటప్పుడు వాళ్ళకి మీరు ఎన్నైనా దయచేసి చేయొచ్చు. ఓకే ప్రభుజీ. మీరు మొత్తం బ్రహ్మ సంహిత కూడా చదవచ్చు దర్శనం చేసుకునేటప్పుడు. ఆ, ఎందుకంటే బ్రహ్మ దర్శనం చేసుకున్నాడు అక్కడ గోలోకంలో కృష్ణుడిని. అప్పుడు అప్పుడు తను ఆలపించిన ప్రార్థనలు అవి. అవి కూడా చేయొచ్చు. నో ప్రాబ్లం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ఓకే, సో విల్ కంక్లూడ్ హియర్. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.